వెల్కమ్ టు టుడే బాక్స్ ఆఫీస్. ఈ మార్చ్ సెకండ్ హాఫ్ అండ్ ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్ అంటూ ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్రెడీ ఇప్పటికే ఈ మంత్ ఫస్ట్ వీకెండ్ మార్చ్ 13 సినిమాలు, సెకండ్ వీకెండ్ మార్చ్ 14 8 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసాయి. ఇకపోతే ఈ మంత్ థర్డ్ వీకెండ్ మార్చ్ 21 థియేటర్స్ లోకి రాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఆది సాయి కుమార్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ ఈ మార్చ్ 21 మన ముందుకు వచ్చేస్తుంది. కమెడియన్ సప్తగిరి చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన ఎంటర్టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్ కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. యూత్ఫుల్ ఫన్ లవ్ డ్రామాగా తెరకెక్కిన టుక్ టుక్ సినిమా కూడా ఈ మార్చ్ 21 మన ముందుకు రాబోతుంది. చైల్డ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కాలమేగా కరిగింది కలహాలే లేని ఓ ప్రేమ కథ. ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ గా వస్తున్న అనగనగా ఆస్ట్రేలియాలో టాలీవుడ్ లీడింగ్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో చేసిన ఆర్టిస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది సస్పెక్ట్ సినిమాలు కూడా ఈ మార్చ్ 21 మన ముందుకు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ పింటూకి పప్పు తెలుగు వెర్షన్ కిస్ కిస్ కిసుక్ కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వైభవ్ హీరోగా చేసిన 25th ఫిల్మ్ ది హంటర్ చాప్టర్ 1 తెలుగు వెర్షన్ కూడా ఈ మార్చ్ 21 మన ముందుకు రాబోతుంది. ఓ అందాల రాక్షసి అనే డబ్బింగ్ సినిమా కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ మార్చ్ 21 థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ కాబోతుంది. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మార్చ్ 21 థియేటర్స్ లోకి మళ్ళీ వచ్చేస్తుంది. ఈ మార్చ్ నెల లాస్ట్ వీకెండ్ లో వచ్చే ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీరా ధీరా సూరన్ పార్ట్ 2. ఈ సినిమా పార్ట్ 1 కంటే ముందుగా పార్ట్ 2 షూట్ చేసి ఈ నెల 27 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఈ ఎంపురాన్ సినిమా ఈ మార్చ్ 27 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఈ మార్చ్ 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం నాయక్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నితిన్ అండ్ వెంకీ కుటుంబ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్చ్ 28 థియేటర్స్ లోకి రాబోతుంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన యూత్ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీ మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఈ మార్చ్ 28 మన ముందుకు రాబోతుంది. 15 ఏళ్ల క్రితం బ్రహ్మానందం కామెడీతో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డీ కొట్టి చూడు ఈ మార్చ్ 28 మరొకసారి థియేటర్స్ మళ్ళీ రాబోతుంది. ఇవి ఇప్పటివరకు మార్చ్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్. ఇక ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోయే లేటెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు చూసేద్దాం. కేజీఎఫ్ అండ్ సలార్ ఫేమ్ హాంబుల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమా ఈ ఏప్రిల్ 3 థియేటర్స్ లోకి రాబోతుంది. హారర్ రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎర్రచెర ది బిగినింగ్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సింగర్ ఎస్పీ చరణ్ ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్న LYF లవ్ యువర్ ఫాదర్ సినిమా ఈ ఏప్రిల్ 4 థియేటర్స్ లోకి రిలీజ్ కానుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అప్కమింగ్ మూవీ సారీ తెలుగు వెర్షన్ ఈ ఏప్రిల్ 4 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ ఏ మైన్ క్రాఫ్ట్ తెలుగు వెర్షన్ కూడా ఈ ఏప్రిల్ 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మరాఠా ఫిల్మ్ బాంబే తెలుగు వెర్షన్ గాయం కూడా ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న జాక్ కొంచెం క్రాక్ సినిమా ఈ ఏప్రిల్ 10 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాలా అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు వెర్షన్ కూడా ఈ ఏప్రిల్ 10 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. గోపీచంద్ మల్యాన్ డైరెక్షన్ లో సన్నీ డియోల్ హీరోగా చేస్తున్న హిందీ ఫిల్మ్ జాట్ తెలుగు వెర్షన్ కూడా ఈ ఏప్రిల్ 10 థియేటర్స్ లోకి రాబోతుంది. యాంకర్ కమ్ యాక్టర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన సెకండ్ ఫిల్మ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా ఈ ఏప్రిల్ 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 35 ఏళ్ల క్రితం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఆదిత్య 369 ఈ ఏప్రిల్ 11 మరొకసారి మన ముందుకు రాబోతుంది. రీసెంట్ గా కోటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ప్రియదర్శి హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తున్న సారంగపాణి జాతకం సినిమా ఈ ఏప్రిల్ 18 థియేటర్స్ లోకి రాబోతుంది. ధమాకా డైరెక్టర్ నక్కిన్ త్రినాథరావు ప్రొడక్షన్ లో వస్తున్న చౌర్య పాఠం సినిమా కూడా ఈ ఏప్రిల్ 18 మన ముందుకు వచ్చేస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్న మంచు విష్ణు డివోషనల్ డ్రామా కన్నప్ప సినిమా ఏప్రిల్ 25 నుంచి మన ముందుకు రాబోతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడింగ్ రోల్స్ లో చేస్తున్న భైరవం సినిమా కూడా ఈ ఏప్రిల్ నెలలోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. సరిలేరు నీకాపర్ తర్వాత విజయశాంత్ గారు ఇంపార్టెంట్ రోల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కూడా ఈ ఏప్రిల్ నెలలోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. నారా రోహిత్ హీరోగా చేస్తున్న రొమాంటిక్ లవ్ డ్రామా సుందరకాండ కూడా ఈ ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు మార్చ్ సెకండ్ హాఫ్ అండ్ ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. వాటి గురించి మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు వెయిట్ చేసేయండి. అలాగే మీరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ కూడా చేసేయండి.